జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలకమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉందని మరోసారి నిరూపితమైంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి కారణమైన ఈ దాడి తక్షణ ప్రేరేపణతో జరిగింది కాదని, దీని వెనుక ఏళ్ల తరబడి పక్కా వ్యూహం ఉందనే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్లోని ఓ ప్రముఖ బ్యాంకు లింక్ ఉన్నట్లు తాజాగా బయటపడింది. ఉగ్రమూకలు వాడిన ఫోన్లలో ఒకదానికి చెందిన కన్సైన్మెంట్ ఫైనాన్స్ ను పాక్లోని ఫైజల్ బ్యాంక్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాల్లో ఈ బ్యాంకు పేరు వినిపించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు 2 షావోమీ హ్యాండ్సెట్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటిల్లో ఒకదానిని కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ఈ కన్సైన్మెంట్ లావాదేవీలకు ఫైజల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసినట్లు సమాచారం. కాకపోతే పహల్గామ్ దాడిలో ఈ బ్యాంక్ హస్తం నేరుగా ఉన్నట్లు బయటపడలేదని అధికారులు వెల్లడించారు. అయితే పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, లజ్నత్ అల్ దవాతో పాటు అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ కువైట్ సంస్థ గతంలో ఫైజల్ బ్యాంక్తో కలిసి పనిచేశాయి. పాక్లోని 2 ఉగ్ర సంస్థలు ఈ బ్యాంకులో తమ డిపాజిట్లను నిర్వహిస్తున్నాయని 2007లో అమెరికా పత్రిక ఒకటి తమ కథనంలో పేర్కొంది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఫైసల్ జాడ్ తనతో పాటు 2 ఫోన్లను తీసుకొచ్చాడు. అవి షావోమీ రెడ్మీ సిరీస్కు చెందిన 90 నోట్ 12 ఫోన్లు. వీటిని 2021, 2023లో దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ 2 ఫోన్లు దిగుమతి అయిన తర్వాత అసలు స్విచ్ ఆన్ చేయలేదు. వాటిలో ఎలాంటి సిమ్ కార్డులు వాడలేదు. నెట్వర్క్ రికార్డులు లేవు. కానీ పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు ఇవి ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో ఉగ్రకుట్రల కోసం ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ఈ ఫోన్లను సురక్షిత ప్రాంతంలో దాచి ఉంచినట్లు సమాచారం. ఎంపిక చేసిన ఉగ్రవాదికి వాటిని అప్పగించాలని, వీటిని కొనుగోలు చేసినప్పటి నుంచి ఫోన్లను స్విచ్ ఆన్ చేయకుండా ఉంచేసి ఉంటారని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో 2025 ఏప్రిల్లో జరిగిన ఘోర ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఇటీవలి దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కేంద్రంగా నడిచిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హ్యాండర్లు పాకిస్తాన్ నుంచి ఈ దాడిని నడిపినట్లు NIA పేర్కొంది. TRF హ్యాండర్లు పాక్ నుంచి ఈ ఉగ్రదాడికి వ్యూహరచన చేసినట్లు NIA తెలిపింది. దాడి జరిగిన వెంటనే TRF బాధ్యత స్వీకరించినట్లు NIA పేర్కొంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడం, ఐరాస భద్రతా మండలి దాడిని ఖండించడంతో TRF వెనక్కి తగ్గి తమ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పినట్లు గుర్తు చేసింది.